వెల్కమ్ బ్యాక్ టు పద్మాస్ వరల్డ్. మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఏం చేసుకుంటున్నాను? అక్కకి ఇష్టమని నూనె వంకాయ చేస్తున్నా. మంజు, నువ్వు రొట్టె చేసి నేను వంకాయ కూర చేస్తా. తొందరగా 2 పనులు అయిపోతాయి. మంజు, నువ్వు ఉల్లిపాయలు టమోటాలు తగ్గించేసేయి. నేను వంకాయలు తీసుకొని కడిగేసుకుంటా. నూనె వంకాయకు కావాల్సిన పదార్థాలు: వంకాయ, ఇది నేను నంద్యాల నుంచి తెప్పించుకున్నాను. నంద్యాలలో ఇవి దొరుకుతాయి. పల్లీలు, నువ్వులు ఎందుకంటే నువ్వులలో కాల్షియం బాగుంటుంది. రెగ్యులర్గా మనం ఫుడ్లో నువ్వులు తీసుకుంటే చాలా మంచిది. నూనె వంకాయకు కావాల్సినవి: ఉల్లిపాయలు, టమోటా, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, ధనియాల పొడి, కారము, ఉప్పు. ఒక 1/2 అవర్ చింతపండు నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పల్లీలు, నువ్వులు, కొన్ని ఆనియన్ ముక్కలు, అల్లము, వెల్లుల్లి, సాల్ట్, ధనియాల పొడి, కొంచెం కారం అన్నీ ఒకేసారి మిక్సీ చేసుకోవచ్చు. మనం మిక్సీకి వేసుకున్న తర్వాత కొంచెము స్మూత్గా కాకుండా కొంచెం బరకగా ఉంటే నములుతుంటే పల్లీల టేస్ట్ తెలుస్తుంది. వంకాయని 4 ముక్కల్లాగా చేసుకోవాలి. ఈ స్టఫ్ని ఇందులో ఇలా పెట్టేసి ఇలా ఫిల్ చేసుకోవాలి. ఒక కుక్కర్ తీసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక 3 స్పూన్ల ఆయిల్ కాగిందో లేదో కొద్దిగా జీలకర్ర వేసుకొని చూసుకుంటే ఆయిల్ కాగిన విషయం మనకు తెలుస్తుంది. ఆయిల్ కాగిన వెంటనే ఆనియన్స్, పచ్చిమిర్చి, టమోటా ముక్కలు. టమోటా మగ్గిన తర్వాత టమోటా స్కిన్ వచ్చేస్తుంది మనకు, అప్పుడు టమోటా మగ్గినట్లు తెలుస్తుంది. ఒక్కొక్క వంకాయను ఇలా పెట్టుకోవాలి. విడిగా చేసుకో, కుక్కర్ అవసరం లేకుండా కూడా చేసుకోవచ్చు. కూడా ఇలా సిమ్లో పెట్టి 1 నిమిషము అలానే వదిలేసేయాలి. వంకాయ మగ్గిన తర్వాత ఒక్కసారి మళ్ళీ రివర్స్ చేసి మళ్ళీ 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. చింతపండు వాటర్ సరిపోలేదు అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకో. వంకాయల్లో నింపుకున్న పౌడరు ఇంకా కొద్దిగా మిగిలితే ఇది కూడా పైన ఇట్లా వేసేసి కొంచెము పైన కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి స్పూన్తో కూర కలుపుకోవాలి. మూత పెట్టేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి. ఇందాక వేసుకున్న ధనియాల పొడిలో కొంచెం వేసుకొని మిగిలిన కరివేపాకు, కొత్తిమీర ఇట్లా వేసేసుకొని సిమ్లో ఒక 5 నిమిషాలు ఉంచేసుకొని సర్వ్ చేయాలి. వంకాయ విడిపోకుండా జాగ్రత్తగా తిప్పుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చుకుంటే కూర టేస్టీగా ఉంటుంది. మీకు కావాలంటే కొంచెం ఉప్పు వేసుకోవచ్చు పిండిలో. ఆల్రెడీ పెన్నం వేడి ఉంటుంది. మనం రొట్టె వేసుకునేసరికి వేడి ఉండేటట్లు చూసుకోవాలి. రొట్టె వేసిన తర్వాత ఒక్కసారి వాటర్ అద్దేసి స్టవ్ని సిమ్ పెట్టుకోవాలి. ఇంతలోపు రొట్టె కాలింటుంది, తిప్పేసుకోవచ్చు. మనం వాటర్ అద్దిన తర్వాత రొట్టె తిప్పేసుకోవాలి. అప్పుడే రొట్టె పైన గీతలు రాకుండా ఉంటుంది. ఒక 5 నిమిషాలు ఇలానే ఉంచితే గట్టిగా అవుతుంది. అది చాలా బాగా టేస్ట్ ఉంటుంది. మనం ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని ఈ రొట్టె ఇలా పెట్టుకోవచ్చు. మంజు, వంకాయ కూర ఈరోజు బాగా వచ్చింది మంజు. సూపర్.